కర్కాటకం వారికి గనక చూసుకున్నట్లయితే మీకు భాగ్యస్థానంలో 3 గ్రహాల కలయిక శని, కుజ, రవి, బుధుడు కూడా ఒక 2-3 రోజుల పాటు అక్కడ ఉంటాడు. ఈ బుధుడు గురువు పరివర్తన కూడా వస్తున్నందుకు ఒక రకంగా పరివర్తన యోగంలో ఇక్కడ మనకి చూడ్డానికి 4 గ్రహాలు కానీ అదొక 5 గ్రహాల కలయిక కూడా అన్నట్టుగా చెప్పొచ్చు. అయితే అందులో ప్రధానంగా ఈ 3 గ్రహాలు ఇంకా ప్రధానం. ఏది? శని కుజుల యొక్క కలయిక, రవి ఒక 14 రోజుల పాటు అక్కడ ఉండడం. దీని మూలంగా మీకు కలిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటువంటి అంశాలు. అయితే ఇక్కడ ముందుగా మనం ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ 9వ స్థానంలో ఈ గ్రహాల కలయిక వల్ల కలిగే మంచి ఏమిటి అంటే ఇక్కడ గమనించండి. ఈ గ్రహాలు ఎప్పుడైతే 9వ స్థానంలో ఉంటున్నాయో ఇది కొంతమంది చూడండి తీవ్ర స్థాయిలో కొన్ని ఉపాసనలు చేస్తూ ఉంటారు. దీక్షలు తీసుకోవడం అనుకోండి, లేకపోతే కొంచెం యజ్ఞాలు, యాగాలు, హోమాలు, లేకపోతే కొన్ని కఠినమైనటువంటి కొంచెం ఉగ్రదేవత ఆరాధనలు చేయడానికి మీకు చాలా మంచిది. ఎప్పుడు కూడా మనం ఏదైనా ఒక సాధన చేసేటప్పుడు గ్రహ సంబంధించినటువంటి అనుగ్రహం కూడా ఉండాలి మనకి. అక్కడ గుర్తుపెట్టుకోండి, గ్రహానుగ్రహం కూడా ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే ఇది ఎప్పుడూ కూడా ఈ గ్రహాల యొక్క స్థితిగతులు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి విషయంలో ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. మరి అంటే ఈ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్తాను. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది ఈ సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇక్కడ 9వ స్థానం అనేటువంటిది మూలధనం. అంటే మనం మన ఖాతాలో ఎంతో కొంత ధనాన్ని దాచుకున్నాం. ఒక్కొక్కసారి మనం చూడండి మన చెక్ బుక్ ఇంకో రకంగా మిస్యూజ్ అవ్వడం, మన కార్డు లేకపోతే మన బ్యాంక్ హైక్స్ అవ్వడం, ఇటువంటి ప్రమాదం ఉంటుంది కర్కాటకం వారికి. తండ్రి గారికి ఏదైనా బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేటువంటి వారు, లేదా గురువులతోని తండ్రులతో తెలియని చిన్న మిస్అండర్స్టాండింగ్స్, కొన్ని మిస్కమ్యూనికేషన్స్ వల్ల అనవసరంగా ఎక్కువ ఖర్చు పెట్టడం ఇటువంటివి ఉంటాయి. కావున ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క గ్రహ ప్రభావాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా వీటి యొక్క ప్రభావం తగ్గాలి అంటే ఏదైనా శక్తి ఆలయాలకు వెళ్ళడం, పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం. 9వ స్థానం అనేటువంటిది పుణ్యక్షేత్ర దర్శనాలను కూడా సూచిస్తుంది. కాబట్టి ఈ ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా చాలా మట్టుకు మీకు క్రూరగ్రహాల యొక్క ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది. ఇక మీరు నిత్యము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, గోవులకి క్యారెట్స్ బెల్లము తినిపించండి, అన్ని విధాలు బాగుంటుంది. దీని మూలంగా రైతులకు కానివ్వండి, అసలు జాతకమే లేదు, జాతకం లేని వారికి కానివ్వండి, దేశకాల పరిస్థితులు అంటే మైథుని జ్యోతిషం, ముండేన్ ఆస్ట్రాలజీ అంటాం, ముండేన్ ఆస్ట్రాలజీ పరంగా మనకి ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి అనేటువంటి అంశం కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎప్పుడు కూడా ఈ సంవత్సరానికి రాజు గురువు అయితే మనకి మంత్రి కుజుడయ్యాడు. గురువైనటువంటి రాజు మీనరాశిలో ఉండేటువంటి ఎనర్జీ అంటే మనకి ఒక గ్రహం ఎప్పుడు కూడా మనకి పరాశర మహర్షి చెప్పినట్టుగా ఆత్మ సంబంధినో ఏచ ఏ నిజసధార్మిణ దశాంతర్దశాశ్వేవ దిశంతి స్వదశాఫలం. దశాఫలితాలు ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే ఒక గ్రహం తన యొక్క ఫలితాలు ఇచ్చేటప్పుడు కానీ తన రాసుల్లో ఏ గ్రహం ఉంది, తనతో పాటు ఏ గ్రహం కలిసి ఉంది, తనని ఏ గ్రహాలు చూడబడుతున్నాయి, ఇవన్నీ మనం తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ ద్విస్వభావ రాసుల్లో ఉండేటువంటి గురువు మరొక ద్విస్వభావ రాసుల్లో ఉండేటువంటి 3 గ్రహాల యొక్క ప్రభావాన్ని పొందుతున్నాడు. కాబట్టి రైతుల విషయం కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మామిడి పళ్ళు, అరటి పళ్ళు అమ్మేటువంటి దిగుమతి అప్పుడు మనకి ఎగుమతి చేసేటువంటి కొన్ని ఉంటాయి. ఇటువంటివి ఈ పంటలు పండించేటువంటి రైతులు కాస్త ముందుగానే
వర్షాలు పడబోతున్నాయి, అనవసరంగా పండు ఏదైనా మనకి దెబ్బతింటుంది. ఇప్పుడు ఏంటంటే వడగళ్ళ వానలు, విపరీతమైన వర్షాలు, లేకపోతే విపరీతమైన గాలులు. ఎండాకాలంలో విపరీతమైన వర్షాలు పడతాయి, చూడండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పటి నుంచి ఇది అంటే మే 1-2 తేదీల నుంచి కుజుడు మారుతున్నాడు కాబట్టి దానికంటే ముందు నుంచే, ఒక వారం ముందు నుంచే దాని ప్రభావం ఉంటుంది. మార్చి 26 నుంచే ఉంటుంది. కాకపోతే అక్కడి నుంచి ఇంకా పెరుగుతుందన్నమాట, పెరగడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ పసుపు అంటే పచ్చగా ఉండేటువంటివి ఏవైతే ఉంటాయో అందులో అరటిపళ్ళు ఉంటాయి, మామిడి పళ్ళు ఉంటాయి, ఇంకేవైతే పండ్లు ఉంటాయో వాటి మీద దాని ప్రభావం ఉంటుంది చెప్పాలంటే. మరి ఈ యుద్ధ సంబంధించినటువంటి విషయంలో అంటే ఖచ్చితంగా మీరు చూడొచ్చు, ఒక వారం ముందు నుంచే అంటే మే 2 నుంచి కుజుడు మారుతున్నాడు అంటే దాదాపుగా మార్చి 26వ తేదీ నుంచే ఈ యుద్ధ సంబంధించినటువంటి విషయంలో తీవ్రత బాగా పెరుగుతుంది. ఇవన్నీ అసలు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం, ఎక్కడో జరిగే యుద్ధం గురించి మనకెందుకు అంటే, ఎక్కడో యుద్ధం జరుగుతూ ఉందంటే ప్రతి దేశంలో ప్రతి ఒక్కరికి ఏదో రూపంలో వాళ్ళకి దాని యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది. అంటే ఏమిటి, ఇప్పుడు మనకి వంట చమురు ఏవైతే గ్యాస్ ఉందో దాని మీద ప్రభావం, పెట్రోల్ డీజిల్స్ మీద ప్రభావం, లేకపోతే ఆయా దేశాల్లో కొంతమంది మన భారతీయులు ఉంటారు. ఆ భారతీయులు అక్కడ ఉంటే ఒకవేళ కొంచెం సరిహద్దు ప్రాంతాల్లో ఉంటే కొంచెం లోపలిగా వెళ్ళి ఉండడం. ఇక్కడ ఏంటంటే యుద్ధం ఎప్పుడూ కూడా పెరగకూడదు, మనందరం అదే కోరుకోవాలి. కానీ గ్రహస్థితులు ఏం చెప్తున్నాయి మనకి, పోయిన సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గురువు 3 రాసులు మారుతున్నాడు. పోయిన సంవత్సరం చూడండి, మనకి పరాభవనామ సంవత్సరానికి ముందు మనకి ఏదైతే సంవత్సరం ఉందో విశ్వవసునామ సంవత్సరంలో కూడా మనకి గురువు వృషభ రాశిలో ఉండేటువంటి గురువు మిథునం నుంచి కర్కాటకంలోకి వెళ్ళాడు. అందుకే చూడండి, పరాభవం రాకముందే యుద్ధాలు ప్రారంభమయ్యాయి. దానికి సంబంధించినటువంటి చాలా 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 ఇబ్బందులు చూసాం మనం. మరలా పరాభవనామ సంవత్సరంలో కూడా 3 రాసులు మారుతున్నాడు గురువు. అంటే కర్కాటకంలోకి వచ్చేసిన గురువు మిథునంలోకి వెళ్ళిపోయాడు. మిథునం నుంచి మరలా 3 రాసులు అంటే మిథునము, కర్కాటకము, సింహం, ఇలా 3 రాసులు మారడము, 3 సార్లు పంచగ్రహ కూటమి కలయిక, ఇవన్నీ ఏం చెప్తున్నాయి, ఇజ్రాయెల్లో ఇప్పుడు ఉండేటువంటి విపరీతమైన కాకుల యొక్క దాడి, ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే ఇస్లాం కంట్రీస్ ఏవైతే ఉంటాయో అక్కడ ఉండేటువంటి దేశాలకి చాలా 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 యుద్ధము యొక్క సంబంధించినటువంటి విషయం చాలా తీవ్ర స్థాయికి వెళ్ళనుంది. కాబట్టి ఇక్కడ ఏంటి, సామాన్య ప్రజలు, అది అక్కడ ముస్లిమ్స్ అయినా ఎవరైనా కానీ ఇప్పుడు యుద్ధంలో పాల్గొనేటువంటి వాడికి మాత్రమే ఇబ్బంది ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు అలాగా సామాన్య ప్రజల మీద పడుతుంది. కాబట్టి సామాన్య ప్రజలు అక్కడ ఉండేటువంటి వారు వీలైనంత మటుకు కాస్త అక్కడ ఏదైనా బంకర్లు అవి ఉంటే వాటిల్లో కాస్త ఉండడము, ఇటువంటివన్నీ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఈ 3 గ్రహాల యొక్క కలయిక అనేకమైనటువంటి దేశాలను ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది. అంటే వారు కూడా మేము కూడా యుద్ధంలోకి వస్తామనేటువంటి ప్రభావాన్ని పెంచుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో అతి ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. మరి దీనికి ఏమిటి, ఇప్పుడు ఇందాక నేను మీకు ఒకటి విషయం చెప్పాను, ఏమంటే మరి జాతకం లేని వాళ్ళు ఏం చూసుకోవాలి. ఈ 3 గ్రహాలు సహజ 12వ స్థానంలో ఉన్నది కాబట్టి ఖర్చులు, మదుపు పెట్టేటువంటి విషయాలు, వివాహ జీవితం మీద ఈ 3 మీద జాగ్రత్తగా ఉండాలి. మరి ఎప్పుడైతే ఈ రవి కలుస్తున్నాడో ఈ శనికుజ మధ్యని, కొలెస్ట్రాల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సన్ అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో అది గుండెకి సంబంధించి కొలెస్ట్రాల్ ఎక్కువ తీసుకునేటువంటివి జాగ్రత్త పడాలి. అదేవిధంగా రవి రాజులకి కారకుడు. రాజు అంటే ఇప్పుడు ఉండేటువంటి పరిభాషల్లో చూసుకున్నట్లయితే సీఎంలు, పిఎంలు, రాజకీయ నాయకులకి కూడా ఇది వర్తిస్తుంది. ప్రెసిడెంట్లు, రకరకాల దేశాల్లో ఇప్పుడు చైనా లాంటి దేశం ఉంది, లేకపోతే కొన్ని దేశాల్లో ఏంటంటే ఇంకా వాళ్ళ మళ్ళీ అందులో అక్కడ ఓట్లు వేయడం, జనాలు ఒకరిని గెలిపించడం, ఇట్లాంటివి ఏమి ఉండవు. కాబట్టి దేశ నాయకులకి చాలా పెద్ద ముప్పు. ఎందుకంటే నాయకుడికి రాజుకి కారకుడైనటువంటి రవి ఎప్పుడైతే శని కుజ గ్రహాలతో మీనరాశిలో కలిసి ఉన్నాడో ఇది దేశ నాయకులకి ముప్పునిస్తుంది. ఇంకోటి ఏంటి, ఈ గురువు అతిచారంలో సింహరాశి వైపు వెళ్ళిపోతాడు. కాబట్టి ఇక్కడ ఏంటి, 3 రాశులు జలము, అగ్ని, వాయువు, ఈ 3టిని కలుషితం చేసేటువంటిది. ఇప్పుడు ఒక యుద్ధం వచ్చిందనుకోండి, వాయువు కలుషితం అవుతుంది. నావీ సంబంధంలో యుద్ధాలు వచ్చాయి, జలం కలుషితాలు అవుతాయి, జల సంబంధించినటువంటి ప్రళయాలు వస్తాయి, టోర్నడోలు, అదేవిధంగా అగ్ని సంబంధించినవి. అందుకని ఏంటంటే మీ యొక్క ఇష్టదైవం ఎవరైనా సరే, మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో వారిని మనస్ఫూర్తిగా ఆ యొక్క పరమాత్మ మిమ్మల్ని ఎటువంటి ఇబ్బంది
కలగనివ్వకుండా ఆయన పూర్తిగా కాపాడుతాడనేటువంటి విశ్వాసంతో మీరు మీ నిత్య దేవత ఆరాధన చేయండి. ఇందాక నేను చెప్పినటువంటి పరిహారాలు చేయండి. ఇక్కడ ప్రపంచం ఏ దేశాలు వాళ్ళ యొక్క ఈగోలతో వాళ్ళు అనుకునేటువంటి దీంతో గొడవలు పడుతున్నప్పటికీ సామాన్య ప్రజలకి ఏమీ కలగకూడదు అనేటువంటి సదుద్దేశంతో ఈ యొక్క విషయం చెప్తున్నాను నేను మీకు. శ్రీమాత్రే నమః.